యుద్ధం కోరుతున్నారా? విన్నారా తమరు గురువర్యా? ఆ పిరికి దేవతలు యుద్ధాన్ని కోరుకుంటున్నారు. అది ఈ మహాబలి జలంధరునితోనా? మనం వారి కోరికను తీరుద్దాం దైత్యరాజు జలంధర. ఇంతకు పూర్వం అనేక సార్లు అసురులు దేవతల శక్తిని చిన్నాభిన్నం చేసి స్వర్గంపై అధికారాన్ని సాధించారు. ఈసారి మళ్ళీ అసురులు వారిని ఓడించి తప్పక గుణపాఠం నేర్పాలి. సేనాపతి ధస్మరా, ఆజ్ఞాపించండి దైత్యరాజా. యుద్ధానికి సన్నాహాలు చెయ్యండి. అసురులారా, మన సంపూర్ణ శక్తిని సంఘటితం చెయ్యండి. శరవేగంతో స్వర్గంపై ఆక్రమణ చేసి దేవతల్ని పరాజితులు చెయ్యండి. మహాబలి దైత్యరాజు జలంధరుడికి జయము! నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఎక్కడి నుంచి వస్తున్నావు నారదా? పరమేశ, తమకు తెలుసు నేను బ్రహ్మలోకం నుంచి వస్తున్నానని. మరి ఎందుకు అడుగుతారు? ఇక దేవదానవుల మధ్య జరగబోయే యుద్ధాన్ని ఆపటం అనేది అసంభవమనే సమాచారం నేను బ్రహ్మలోకం నుంచి తీసుకొస్తున్నాననే సంగతి కూడా తమకు తెలుసు కదా. మరి బ్రహ్మవాక్కు అనివార్యమే. బ్రహ్మదేవులు చెప్పినటువంటిది జరగనే జరుగుతుంది. ఇక నీవు చెప్పు, ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు? పరమేశ, నేనిక్కడికి వచ్చినది మిమ్మల్ని పార్వతీమాతను దర్శించుకుందామని. కానీ ఓ విషయం అడుగుదామనుకున్నా. ఆ జలంధరుడి అంతం ఎప్పుడు ఎలా జరుగుతుందని. ఈ ప్రశ్నను నీవు బ్రహ్మదేవుణ్ణి అడగలేదెందుకని? అడిగాను నేను పరమేశ, అడిగాను. కానీ పరమపిత బ్రహ్మదేవులు అన్నది ఏమంటే, ఆ అవధూతేశ్వరుడు జలంధరుణ్ణి తన క్రోధం నుంచి ఉత్పన్నం చేశారట. అందుచేత అతడి ఉత్కర్షము, అతడి అంతం విషయం గురించి చెప్పగలిగిన అధికారం కేవలం పరమేశ్వరునిదేనట. మరి అయితే విను నారద, మేము మా అధికారపు వినియోగం ప్రస్తుతం చేయదలుచుకోలేదు. జరుగుతున్నదేమిటో చూస్తూ ఉండు. ఇక జరగబోయేదేదైనా దానికై నిరీక్షించు. నీ ప్రేమయే నాకు సరిపోవటం లేదు. పూజలా సరిపోతుంది. పూజ సరిపోటానికి ముందు స్వీకరించాలి. పూజతో పాటు నేను ప్రార్థించేదల్లా మా స్వామి సదా సురక్షితంగా ఉండాలని. నువ్వు నా రక్షణకే చింతిస్తున్నావా? చింతించటం కాదు, సురక్షితంగా ఉండాలని కోరుతున్నాను. నా దృఢ విశ్వాసం ఏమంటే, ఈ యుద్ధంలో ప్రబలాది ప్రబలమైన శక్తులు కూడా తమరికి ఎలాంటి హాని కలిగించలేవని. నా పరాక్రమంపై నీకు అంత విశ్వాసమా? అవును స్వామి, తమరి పరాక్రమం, నా పాతివ్రత ధర్మము కూడా సదా విజయం పొందాలి. దేవేంద్ర, దేవేంద్ర, ఏమైంది వరుణదేవా? ఎందుకింత ఉద్రేకపడుతున్నావు? దేవేంద్ర, జలంధరుడు అసురసేనతో పాటు స్వర్గం వైపుగా దండెత్తి వస్తున్నాడు. ఏమిటి? వాడికెంత దుస్సాహసం! వాడు మన దేవసేనని ఎదుర్కొంటాడా? వాడి సేన విశాలమైనది, భయానకం కూడా. త్వరగా ఉపాయం చెప్పండి దేవేంద్ర. సేనాపతి, ఆజ్ఞాపించండి దేవేంద్ర. దేవసేనను సిద్ధం చేయండి. రణభూమిపై అసురరాజు జలంధరుడికి తెలిసి రావాలి ఈ దేవతల శక్తి అపరిమితమని. ఈ యుద్ధ పరిణామం ఎంత భయంకరమవుతుందంటే
సంపూర్ణ అసుర జాతి రాబోయే కాలంలో దీనికెంతో పశ్చాత్తాపడుతుంది. యుద్ధం అవశ్యం జరుగుతుంది. సంగ్రామం సంగ్రామం ఓ దేవేంద్ర, నేను జలంధరుణ్ణి. సదా విజయుడనే మరొక పేరు గలవాడే జలంధరుడు. దేవతలను భస్మం చేసి వేయగల జ్వాల యొక్క పేరే జలంధరుడు. నిజం చెప్పాలంటే జగత్తుకు ఈశ్వరుడు పేరే జలంధరుడు జలంధరుడు జలంధరుడు. దుష్ట జలంధర, ఆ! అది నీవు కాదు, నీ అహంకారమే మాట్లాడుతోంది. మరిచిపోకు, అహంకారానికి మారు పేరే సర్వనాశనం. ఎప్పుడైనా అసురులు అత్యాచారాలు చేయ ప్రయత్నిస్తే దేవతలు వారిని అణిచివేశారు. ఇది తిరుగులేని సత్యం. ఇదిగో కాచుకో. దేవతలారా, దేవసేనను నడిపించండి.
జలంధరా అసురులు చచ్చిపోతున్నారు. వీల్లేదు. పరమేశ్వరుడు వల్ల ప్రాప్తించిన మృత సంజీవని విద్యతో వారిని పునర్జీవితుల్ని చేస్తాను. వారిని మళ్ళీ దేవతలతో యుద్ధం చేయటానికి పంపిస్తాను. జయ జయ మృత్యుంజయ మహాదేవ. జలంధరుడికి దైత్యరాజు జలంధరుడికి దైత్యరాజు జలంధరుడికి దైత్యరాజు జలంధరుడికి దైత్యరాజు జలంధరుడికి దైత్యరాజు జలంధరుడికి దైత్యరాజు జలంధరుడికి. సంజీవని ద్రోణగిరి ఓం నమ శివాయ ద్రోణగిరి. దేవేంద్రునికి జై దేవేంద్రునికి జై దేవేంద్రునికి జై దేవేంద్రునికి జై దేవేంద్రునికి జై. దైత్యగురు బృహస్పతి కూడా తమరిలాగే దేవతలను పునర్జీవితులు చేసి పంపుతున్నాడు. అసుర సైన్యపు సంఖ్య తగ్గుతూ పోతోంది. తమరేదైనా చెయ్యండి గురువర్యా, ఏదైనా చెయ్యండి. మాకు బాగా తెలుసు మన శత్రువు దేవగురు బృహస్పతి మన మృత్యుంజయ మంత్రాన్ని ప్రభావరహితం చెయ్య ప్రయత్నిస్తాడని. కానీ మన వద్ద దీనికి ఉపాయం ఉంది. వెంటనే అదేమిటో చెప్పండి గురువర్యా. వత్స, నీవు మహాశక్తిశాలివి. ఇప్పుడు నీవు ద్రోణగిరిని లేవనెత్తి సముద్రంలో పడవేయి. ఇంకా మరి నీ తండ్రి సముద్రదేవునికి చెప్పి అతడి ద్రోణగిరిని నాశనం చేయమను. వెంటనే వెళ్ళు. నేను వెంటనే తమరి ఆజ్ఞను పాటిస్తాను గురువర్యా.
ప్రణామం పితాశ్రీ. ఈ ద్రోణగిరి పర్వతాన్ని పాతాళంలో పడేయండి. ఇది దైత్య గురువు శుక్రాచార్యుల ఆదేశం. అలాగే చేస్తాను పుత్రా జలంధరా, నీవు నిశ్చింతగా ఉండు.